సో ఓపెన్ చేయగానే మనకి కార్డ్ రీడర్ ఉంది. సో ఎలా అయితే ఉందన్నమాట. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనిల్ టెక్నిక్స్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఒక అన్బాక్సింగ్ అయితే చేద్దాము. సో ఇదేంటంటే అమెజాన్ నుంచి వచ్చిందనమాట. ఇదేంటంటే మనకి ఎస్ఎస్డి కానీ అలాగే మనం కెమెరాస్ ఉంటాయి కదా, ఇప్పుడు కెమెరా మెమరీ కార్డ్స్ ఉంటాయి కదా, సో ఆ మెమరీ కార్డ్స్ కానీ లేదంటే పెన్ డ్రైవ్స్ కానీ పెట్టుకోవడానికి ఒక కార్డ్ రీడర్ అనమాట ఇది. సో ఈ కార్డ్ రీడర్ని ఈరోజు మనం అన్బాక్సింగ్ అయితే చేద్దాము. ఇది కొంచెం స్పెషల్ అనమాట. అన్బాక్సింగ్ చేద్దాం. సో సింపుల్గా ఓపెన్ చేయడానికి 3-in-1 అనమాట ఇది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, సో మీకు కనిపిస్తుంది కదా, ఇది చూడొచ్చు మీరు. 3-in-1 అనమాట ఇది. సో బ్యాక్ సైడ్ ఎలా ఉందన్నమాట. సో అలాగే మనకి ఫ్రంట్ అయితే ఎలా ఉంది. సో చూద్దాం. ఇక్కడైతే ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి దీనికి. టైప్ సి పెట్టుకోవటం అంటే యూఎస్బి పెట్టుకోవచ్చు. దీంట్లో వచ్చేసి మనకి అవుట్పుట్ ఇంటర్ఫేస్ వచ్చి మనకి టైప్ సి అండ్ యూఎస్బి అండ్ మైక్రో యూఎస్బి అని ఉంది. సో ఇది 3-in-1 కార్డ్ రీడర్ అనమాట. సో ఇది ల్యాప్టాప్స్ కానీ అలాగే మనకి కంప్యూటర్స్ కానీ కనెక్ట్ చేసుకోవచ్చు. దీని మీద కాస్ట్ వచ్చి 1900 ఉంది. ఇది నాకు అమెజాన్లో 500 పడింది అనమాట. సో ఇది నేను అమెజాన్ నుంచి అయితే తెప్పించాను. అలాగే ఇది కొంచెం క్వాలిటీ కూడా చాలా బాగుంది. అలాగే దీనికి ఓటీసీ ఉంది. అంటే ఇది ఎలా అంటే మనం దీనికి కార్డ్ రీడర్ కనెక్ట్ చేసుకుని మన కెమెరాలో తీసుకున్న ఫొటోస్ కానీ అవన్నీ ఈ కార్డ్ రీడర్ కనెక్ట్ చేసుకుని మన యూఎస్బి ద్వారా మనకి టైప్ సి, ఇప్పుడు టైప్ సి మొబైల్స్ వస్తున్నాయి కదా, సో ఆ టైప్ సి మొబైల్స్కి ఇది కనెక్ట్ చేసుకొని మనం కెమెరాలో వీడియోస్ కానీ ఫొటోస్ కానీ డైరెక్ట్గా మొబైల్లో అయితే మనం ఎక్కించేసుకోవచ్చు అనమాట. సో ఒకసారి ఓపెన్ చేసి అయితే చూద్దాం అది ఎలా ఉందో మీకు చూపిస్తున్నప్పుడు. సో సింపుల్గా ఎలా అయితే ఓపెన్ చేసేయచ్చు. ఇక్కడ ఓపెన్ చేయగానే మనకి కార్డ్ రీడర్ ఉంది. సో ఎలా అయితే ఉందన్నమాట. సో కార్డ్ రీడర్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయగానే చాలా స్ట్రాంగ్గా అయితే ఉంది. సో ఇదేమో యూఎస్బి అనమాట. సో యూఎస్బి పెట్టుకోవచ్చు. దీనికి కంప్యూటర్కి కనెక్ట్ చేసుకునేది. అలాగే బ్యాక్ సైడ్ చూస్తే మనకి టైప్ సి అయితే ఉంది. సో టైప్ సి అనమాట. ఇది మొబైల్స్కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు టైప్ సి నుంచి. అలాగే మనకి సైడ్ వచ్చి మనకి పెన్ డ్రైవ్స్ పెట్టుకోవడానికి అలాగే మెమరీ కార్డ్స్ పెట్టుకోవడానికి కూడా ఉందన్నమాట. అలాగే మనకి ఇటు సైడ్ చూస్తే మనకి కెమెరాకి సంబంధించిన ఇది పెట్టుకోవడానికి అయితే ఉంది. సో ఇది టైప్ సి అనమాట. ఇవి మనకి ఏదైనా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొబైల్కి పెట్టుకొని అలా మనం ఏదైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే చాలా స్ట్రాంగ్గా ఉంది ఇది మాత్రం. చూడవచ్చు మీరు, చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. నాకు తెలిసి ఇది మెటల్ అనమాట. పైన మెటల్ ఉంది, అలాగే కింద ఇది ప్లాస్టిక్ ఇచ్చారు. అలాగే కొంచెం కింద బట్ ఏంటంటే ఊరుపేరు లేనట్టు దీని మీద ఎటువంటి మెన్షన్ అయితే ఏమీ చేయలేదు అనమాట. మొత్తం ప్లెయిన్గా ఉంది. దీని మీద ఎటువంటి కంపెనీ నేమ్ కానీ అలాంటిది ఏమీ లేకుండా ప్లెయిన్గా ఉందన్నమాట. చాలా బాగుంది. సో ఇది ఒకసారి ఎలా కనెక్ట్ చేయాలో ఒకసారి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఒకసారి చూడండి మీరు. ఇది ఎలా కనెక్ట్ చేయాలో మీకు ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు. ఇక్కడ ఈ పెన్ డ్రైవ్లో అయితే నేను మెమరీ కార్డ్ని అయితే నేను ఇక్కడ అడాప్టర్ని అయితే ఫస్ట్ దీనికి పెడుతున్నాను అనమాట. సో ఏం లేదు, సింపుల్గా దీంట్లో ఇలా పెట్టేసి మనకి కంప్యూటర్లో కావాలనుకుంటే కంప్యూటర్లో ఇది పెట్టవచ్చు. లేదంటే మనకి మొబైల్కి పెట్టుకోవాలనుకుంటే మొబైల్కి పెట్టుకోవచ్చు అనమాట. సో నాకు టైప్ సి అయితే ఉంది కదా, సో ఈ టైప్ సి ద్వారా నేను మొబైల్కి అయితే పెడుతున్నాను అనమాట. సో పెట్టగానే మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ లైట్ అయితే వెలిగిందనమాట. అదొక ఇండికేటర్. సో కనెక్ట్ అయిందని. సో మొబైల్ అయితే ఆన్ చేస్తున్నాను. సో మొబైల్ అయితే ఆన్ చేసిన తర్వాత నాకు ఇక్కడ ఆల్రెడీ డిటెక్ట్ అయింది, మీరు చూడొచ్చు. సో ఓపెన్ అని కొడితే అది ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఓపెన్ అయ్యి చూసారు కదా, ఇక్కడ ఫొటోస్ అనేవి వచ్చాయన్నమాట. సో అలా మనకి ఇది కనెక్ట్ చేసుకుని మన కెమెరాలో తీసుకున్న ప్రతి ఫోటో అయితే మన మొబైల్కి కాపీ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ కార్డ్ రీడర్ని ఉపయోగించి. అలాగే మనకి ఇక్కడ పెన్ డ్రైవ్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ మైక్రో ఎస్డి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఇలా
మీరు ఇలా కనెక్ట్ చేసుకొని మీరైతే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ 2 క్యాప్స్ అయితే ఉన్నాయి. మనకి ఏ క్యాప్ వద్దు అనుకుంటే అది యూజ్ చేసుకుని ఇది క్యాప్ అయితే మనం పెట్టేసుకోవచ్చు. లుక్ అయితే మీకు ఇలా అయితే ఉందన్నమాట. సో దీన్ని ఇలా రిమూవ్ అయితే చేసేద్దాం. ఇలా రిమూవ్ చేసిన తర్వాత నార్మల్గా మనం కెమెరాకి ఇది కనెక్ట్ చేసుకుని మనం తర్వాత అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇది కార్డెడ్ అనమాట. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది, చాలామందికి యూజ్ అవుతుంది. ఈ కాస్ట్లో ఏంటంటే 500 అని తీసేయకండి. ఇది 500కి వర్త్ కదంటే డెఫినెట్గా వర్త్ అని చెప్తాను. ఎందుకంటే ఇది చాలా క్వాలిటీ బాగుంది, అలాగే డేటా ట్రాన్స్ఫర్ కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది. అలాగే మనకి అమెజాన్లో చూసాను, చాలా చెక్ చేసి తీసుకున్నాను. ఇది చాలా బాగుంది, అన్నిటిలో ద బెస్ట్ అనమాట ఇది. సో 500లో ఇది వర్త్ అవుతుంది. మీకు ఈ ప్రోడక్ట్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ అవుతుంది, ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అవుతుంది. ఆ లింక్ని క్లిక్ చేసి మీరు అమెజాన్లో దీన్ని బై చేయొచ్చు అనమాట. సో ఇది అందరికీ యూజ్ అవుతుందని నేను అన్బాక్సింగ్ అయితే చేశాను. సో మీకు ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ని క్లిక్ చేసి మీ ప్రోడక్ట్ని అయితే బై చేయొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. అలాగే మన నెక్స్ట్ వీడియోలో మరి కొత్త అన్బాక్సింగ్తో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఈజ్ యువర్ అనిల్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ జై హింద్.